హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే ఈ వీడియోలో పార్వతీదేవి దేవతలకు పిల్లలు పుట్టకూడదని ఎందుకు శపించిందో తెలుసుకుందాం. పూర్వకాలంలో తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు బ్రహ్మదేవుడికై ఘోరమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అతనికి ఏం వరం కావాలో కోరుకోమని అడిగాడు. అప్పుడు తారకాసురుడు తనకి కేవలం మహాశివుడికి జన్మించిన పుత్రుడు మాత్రమే సంహరించగలరని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు తారకాసురుడికి తను కోరిన వరాన్ని ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తారకాసురుడు బ్రహ్మదేవుని ఈ వరం అడగడానికి ఒక కారణం ఉంది. అప్పటికే శివుడు తన భార్య అయిన సతీదేవి చనిపోవడంతో ఆమె గురించి ఆలోచిస్తూ మహాశివుడు వైరాగ్యంలో ఉండిపోయాడు. అలా వైరాగ్యంలో ఉన్న మహాశివుడికి పుత్రుడు పుట్టడం అసాధ్యమని అనుకొని తారకాసురుడు బ్రహ్మదేవుడిని ఆ వరం కోరుకుంటాడు. తను పొందిన వరం కారణంగా తనను ఎవరు సంహరించలేరని తారకాసురుడు ముల్లోకాలను జయించాలని అనుకుంటాడు. అందుకోసం ముందుగా స్వర్గలోకంలో ఉన్న దేవతలపై యుద్ధం చేసే వారిని స్వర్గం నుంచి పారిపోయేలా చేస్తాడు. అప్పుడు దేవతలందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి తారకాసురుడు చేసే అన్యాయాల గురించి చెబుతారు. అప్పుడు బ్రహ్మదేవుడు తారకాసురుడు అంతమవ్వాలంటే శివుడు అంశతో ఒక పుత్రుడు పుట్టాలని దేవతలతో చెబుతాడు. శివుడి భార్య అయిన సతీదేవి పార్వతీదేవిగా జన్మిస్తుంది. ఆమె మహాశివుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం అనేక పూజలు చేస్తుంది. కానీ మహాశివుడు మాత్రం జ్ఞానంలో నిమగ్నమై ఉంటాడు. దేవతలందరూ కలిసి మహాశివుని జ్ఞానం నుంచి బయటకు రప్పించడానికి మన్మధుడి సహాయంతో శివుడిపై మన్మథ బాణాలు వేస్తాడు. అప్పుడు శివుడు తన మూడో కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేస్తాడు. అప్పుడు మన్మధుడు భార్య అయిన పార్వతీదేవి మహాశివుడిని ప్రార్థించగా మహాశివుడు ఆమెతో నీ భర్త మళ్ళీ జన్మిస్తాడని చెప్పి అప్పటి వరకు నీ భర్త నీకు మాత్రమే కనిపించేలాగా వరాన్ని ప్రసాదిస్తాడు. ఆ తర్వాత జ్ఞానం నుంచి బయటకు వచ్చిన మహాశివుడిని ప్రార్థించి దేవతలందరూ మహాశివుడికి సతీదేవి అంశతో జన్మించిన పార్వతీదేవినిచ్చి పెళ్లి చేస్తారు. ఆ తర్వాత దేవతలకు ఒక అనుమానం వస్తుంది. అదేంటంటే పార్వతీ పరమేశ్వర్ల తేజస్సును ఈ సృష్టి తట్టుకోలేదేమో అని అనుమానం వచ్చి దేవతలందరూ బ్రహ్మదేవుడిని తీసుకుని శివుడి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెబుతారు. అప్పుడు మహాశివుడు దేవతలు చెప్పిన దానికి ఒప్పుకొని అయితే ఇప్పుడు విడువబడిన నా తేజస్సు ఎక్కడ వదిలి వేయమంటారు అని అడుగుతాడు. అప్పుడు దేవతలందరూ హిమోపర్వత పాదాల దగ్గర ఆ తేజస్సుని విడవమని మహాశివుడికి చెబుతారు. దానికి భూదేవి కూడా అంగీకరిస్తుంది. తన యోగ దృష్టితో ఈ విషయం తెలుసుకున్న పార్వతీదేవి దేవతలందరూ మీరు ఎలాగైతే నాకు బిడ్డలు పుట్టకుండా చేశారు అలాగే మీ భార్యలకు కూడా ఇప్పటి నుంచి బిడ్డలు పుట్టరని శాపమిస్తుంది. అలాగే పార్వతీదేవి శివుడు తేజస్సును తీసుకున్న భూదేవిని కూడా నీకు భూలోకంలో ఉన్న రాజులందరూ భర్తలుగా చెప్పబడతారని శాపాన్ని ఇస్తుంది. ఆ తర్వాత దేవతలందరూ భూమిపై ఉన్న శివుడి తేజస్సును స్వీకరించమని గంగాదేవిని అడుగుతారు. దానికి గంగాదేవి ఒప్పుకుంటుంది. కానీ గంగాదేవి శివుడి యొక్క తేజస్సును తట్టుకోలేక మళ్ళీ హిమపర్వతాలపైనే వదిలేస్తుంది. ఆ తర్వాత ఆ తేజస్సు ఆ ప్రక్కనే ఉన్న తటాకంలో కలుస్తుంది. ఈ తటాకానికి ఒక కథ ఉంది. ఒకసారి శివుడు భస్మాసురుడి నుంచి తప్పించుకోవడానికి పరిగెడుతున్న సమయంలో పార్వతీదేవి ఈ తాటకం రూపంలో మారిపోయింది. భస్మాసురుడు చనిపోయిన తర్వాత పార్వతీదేవి మళ్ళీ మామూలు మనిషిగా మారిపోయింది. కానీ ఈ తటాకంలో పార్వతీమాత అంశ మాత్రం అలాగే ఉండిపోయింది. ఈ విధంగా పార్వతీ పరమేశ్వరుల తేజస్సు ఒక్కడిగా కలవడంతో దాని నుంచి ఒక బిడ్డ జన్మించాడు. అతడే కుమారస్వామి. కుమారస్వామి పెరిగి పెద్దవాడైన తర్వాత తారకాసురుడిని సంహరిస్తాడు. సో ఫ్రెండ్స్, చూసారుగా దేవతలకు బిడ్డలు పుట్టకూడదని పార్వతీదేవి ఎందుకు శపించిందో తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.